ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ చూడండి ఒకసారి. మీకు ప్రతి కేటగిరీ వైస్‌గా మీకు కట్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు డేటా చూపిస్తాను ఇక్కడ చూడండి. ఇది ఎస్‌జిటి. సో, ఎస్‌జిటిలో ఏ విధంగా స్కోర్ వచ్చినాయని చూద్దాం. ఇక్కడ చూడండి మీకు ఎస్‌జిటిలో మనం ఇంత స్కోర్ అనేది రాకపోతుండే 94, 94, 93, 92, 92 ఇలా 90కి పైగా కేవలం 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చాలా మందున్నారు. సో, ఇంత ఉన్నప్పటికీ ఏదైతే డెసిమల్ పాయింట్ సిస్టమ్ ఉందో ఇక్కడ కరెక్ట్‌గా వినండి. ఈ డెసిమల్ పాయింట్ వల్ల చాలామంది ఈవెన్ 80 స్కోర్ చేసినా గూడా, ఈవెన్ 85 స్కోర్ చేసినా గూడా జాబ్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మీకిప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఎస్‌జిటిలో ఇంత ఎక్కువ కట్ ఆఫ్ రావడానికి మెయిన్ కారణం ఏందంటే నార్మలైజేషన్ ఎఫెక్ట్. నార్మలైజేషన్ తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థికి మార్క్స్ అనేవి పెరిగినాయి. ఇంకొంతమందికి ఉల్టా జరిగింది. 83 తోటి సేఫ్ ప్లేస్‌లో ఉన్న వ్యక్తి డైరెక్ట్‌గా 79కి పడిపోయాడు. సో, నార్మలైజేషన్ వల్ల కొన్ని షిఫ్ట్‌ల వాళ్ళకి అదృష్టం కలిసొచ్చి మార్క్స్ అనేవి 4-5, 6 దాకా పెరిగినాయి. కానీ ఇంకొంతమందికి అసలు మార్కులనేవి పెరగకపోగా నెగెటివ్‌గొచ్చింది ఇంకా. సో, వాళ్ళనే చాలా బాధపడుతున్నారు. సో, దానికి ఇంక మనం ఏం చేయలేము. గవర్నమెంట్ డెసిషన్ నార్మలైజేషన్ ఒకవేళ ఒకే పేపర్ ఒకే షిఫ్ట్ లాగా పెట్టేస్తుంటే తెలంగాణ తరపులో, సో, ఇలాంటి గందరగోళాలకు గురవ్వడానికి ఛాన్స్ లేకపోతుంది. ఇక్కడ చూడండి. మీకు ఈ డెసిమల్ పాయింట్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారనేది మీకు క్లియర్‌గా మీకు ఇక్కడ అర్థమవుతది. ఇక్కడ 90కి మీదనే దాదాపు 13 మంది స్కోర్ చేశారు. ఇక్కడ 80 మొత్తం 80 మీద చూద్దాం. ఇక్కడ చూడండి. 80 మీద ఓన్లీ 270 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. వేరే డిస్ట్రిక్ట్స్ తోటి పోల్చుకుంటే ఈ డిస్ట్రిక్ట్‌లో బెటర్ అని చెప్పుకోవచ్చు. కేవలం కర్నూలు డిస్ట్రిక్ట్‌లో 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? 3000 మెంబర్స్. 3000 మెంబర్స్ 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు. ఉన్న పోస్టులు అన్ని పోస్టులు కలిపితే కూడా 2600 ప్లస్ మాత్రమే. ఓన్లీ ఎస్‌జిటి‌లోనే 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 3000 మెంబర్స్. ఇంక ఎవరికి జాబ్ వస్తుంది చెప్పండి? 80 అనేది మాక్సిమం స్కోర్. బాగా చదివిన వాళ్ళు పర్ఫార్మ్ చేయగలుగుతారు. దానివల్ల ఈ యొక్క నామినేషన్ వల్ల ఆ 4 మార్క్స్, 5 మార్క్స్ పెరిగి 80 నుంచి 85, 90 కూడా స్కోర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం వచ్చేసి 217 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి మీకు 80 ఇది 80 కదా! 81 చూద్దాం. 81 ఇక్కడ వచ్చేసి 81. 81 ఏమో 80 స్కోర్ వచ్చేసి 217 దగ్గర ఉంటే 80 స్కోర్ చేసిన వాళ్ళు 81 స్కోర్ చేసిన వాళ్ళు 188. ఇక్కడ చూడండి. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇదో 17, ఇదో 12. మామూలుగా ఏంటి ఈ స్కోరు? మామూలుగా ఓన్లీ పాయింట్ డెసిమల్‌లోనే ఇక్కడ దాదాపు 29 మంది యాడ్ అయ్యారు. ఒక్క డెసిమల్ పాయింట్‌లోనే. ఒక్క పాయింట్ డిఫరెన్స్ అంతే. 80కి, 81కి మధ్యల 29 మంది ఉన్నారు. ఈ ఒక్క 0.1 ఈ డెసిమల్ సిస్టమ్ తోటి జాబ్ కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క నోటిఫికేషన్‌లో. సో, ఇలా చూసుకుంటూ పోతే కట్ ఆఫ్ అనేది 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి స్క్రోల్ చేస్తూ పోతామంటే వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి 70కి పైగా స్కోర్ చేసింది. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 783 మంది. 783 మెంబర్స్. ఇంతకు ముందుకు ఎప్పుడు కూడా ఇలాంటి స్కోర్‌లనేవి డీఎస్సీలో లేవు. ఎస్‌జిటికి సంబంధించి. ఇక్కడ మీకు ఎస్‌జిటికి సంబంధించిన కేటగిరీ వైస్ కట్ ఆఫ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వకండి ఫస్టే. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ. ఇది కేటగిరీ. తర్వాత ఇది వచ్చేసి నంబర్ ఆఫ్ ఓపెన్ పోస్ట్. తర్వాత కట్ ఆఫ్ మార్క్స్. ఆ ర్యాంక్ అన్నమాట. ఇది ఈడికి వచ్చేసి ఓపెన్. ఇది వచ్చేసి ఓపెన్. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారన్నమాట చాలామంది. ఓపెన్. ఇక్కడ చూడండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ మీరు ఓసీ ఓపెన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 37 పోస్టులు ఉన్నాయి. ఎంత ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత అంటే 87.60 డెసిమల్. అతనికి లాస్ట్ ర్యాంక్ ఎంత అంటే ఇక్కడ 37. ఈ ర్యాంక్ గుర్తుపెట్టుకోండి మీరు. 37 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి 87. ఇక్కడ వచ్చేసి 37 పోస్టులు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓసీలో ఉన్న వాళ్ళు 10 పోస్టులు ఉంటే మొత్తం 86 కట్ ఆఫ్, 63 ర్యాంక్ ఎవరైతే ఉందో అంతవరకు జాబ్ వస్తుంది. ఇక్కడ చూడండి బీసీఏ ఉన్నది 9 పోస్టులే, 85 కట్ ఆఫ్, 85 ఓపెన్ ర్యాంక్. ఆ ర్యాంక్ ఉన్నంత వరకు జాబ్ వస్తుంది బీసీఏ వాళ్ళకి. బీసీబీ వాళ్ళకి 9, 85 కట్ ఆఫ్ అనేది. ఇక్కడ ర్యాంక్ చూడండి 81 ర్యాంక్ ఉన్నంత వరకు జాబ్ అనేది వస్తుంది. ఇలా ప్రతిదీ చూసుకోండి. బీసీడీ ఇక్కడ మీరు చూస్తుంటే మీ కేటగిరీ ఏందని డైరెక్ట్ మీరు ఇందులో చూసేయండి అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి బీసీఈ ఎవరైతే ఉన్నారో 84 కట్ ఆఫ్ అనేది ఇంత ఎక్కువ బీసీఈలో ఉందనుకోలేదు. 107 ర్యాంక్ లాస్ట్ వరకు. ఇది మొత్తం ఓపెన్. మళ్ళీ చెప్తున్నా ఓపెన్. SC1 చూడండి 58 కట్ ఆఫ్. SC1లో కట్ ఆఫ్ అనేది తగ్గింది చూడండి ఇక్కడ.
ఎస్సీ గ్రూప్ 1లో కట్ ఆఫ్ తగ్గింది. ఎస్సీ గ్రూప్ 2 చూడండి 84, ఎస్సీ గ్రూప్ 3 82, ఎస్టీ కృష్ణా జిల్లాలో ఓన్లీ ఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో 58 కట్ ఆఫ్ అనేది చాలా లీస్ట్ కట్ ఆఫ్. సో ఇందులోనే చాలా మంది జాబ్ వచ్చినట్టు చూడండి. ఇక్కడ ర్యాంక్ కూడా చూడండి. ఇక్కడ మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ మీకోసం మళ్ళీ ఇస్తాను. ఇక్కడ పర్ఫెక్ట్ ర్యాంక్ చూడండి 2198. ఇంత వచ్చినా కూడా జాబ్ వచ్చింది. సో అందుకే ర్యాంక్ చేసి ఎప్పుడు బాధపడుకోకూడదు. ఎప్పుడు మన పోస్ట్కి ఏ ర్యాంక్ ఉందో చూసుకోవాలి. ఓకేనా. ఇది ఓపెన్. ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చేసి ఇదేమో మళ్ళీ కేటగిరీ వైజ్ ఇది లోకల్ రిజర్వ్ పోస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి ఓపెన్. అదేమో ఓపెన్, ఇదేమో లోకల్. ఈ లోకల్ వచ్చేసి ఓపెన్ మొత్తం 165 ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి 78, ర్యాంక్ వచ్చేసి 271 దాకా వస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఇటు ఓసీ ఈడబ్ల్యూఎస్ 41 పోస్టులు ఉన్నాయి, 74 కట్ ఆఫ్, 464 ర్యాంక్ వరది. బీసీఏ చూడండి, అలాగే బీసీబీ, బీసీసీ చూడండి. ఇక్కడ చూడండి మీరు ఒకటి మొత్తం గమనించండి. ఈ మొత్తం మీరు చూసుకోండి. సో ఎస్టీ, ఎస్సీ, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, బీసీఈ, డి ఇవన్నీ మీరు చూసుకోండి. చెప్తే ఏంటంటే ప్రతిదీ చెప్తే కొంచెం వీడియో అనేది లెంత్ అవుతుంది, మీకు కూడా విసుకొస్తుంది చూడడానికి. సో ఇక్కడ చూడండి, ప్రతిదీ చూడండి. మీరు చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. సో నేను చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే, ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఇంకొకరికి ఈ వీడియోని చూపిస్తుంది. దానివల్ల వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఓకేనా. మీరు అనేది లైక్ చేయడం వల్ల ఇంకొకరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్లో స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్తో పాటు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే పాలసీస్ ప్రొవైడ్ చేస్తుందో గవర్నమెంట్, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నారు కదా. సో ఇందులో చూడండి, ఇక్కడ గమనించండి ఒకటి. ఎస్సీ ఓపెన్లో వచ్చేసి కట్ ఆఫ్ అనేది ఎస్సీ గ్రూప్ 1కి 58 మాత్రమే ఉంది. కానీ అదే ఇక్కడ చూడండి లోకల్కి వచ్చేటోళ్ళకి 73 ఉంది. ఆల్మోస్ట్ ఈ కట్ ఆఫ్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. అన్నీ కూడా 73లో ఎక్కువగా ఉన్నాయి. అది కూడా డెసిమల్స్ ఉన్నాయి చూడండి. ఈ డెసిమల్ ఏదైతే ఈ డెసిమల్స్ ఉన్నాయో ఇది చేసిన గందరగోళం అంతా ఇంత ఉండదు. కనీసం కొంచెం తక్కువ మార్కులు వచ్చి దగ్గరకు వచ్చి పోయినా కూడా ఒక బాధ ఉంటుంది. డెసిమల్ 0.1 పాయింట్ తోటి జాబ్ పోయింది అనుకోండి, ఆ బాధ ఇంకో రకంగా ఉంటుంది. సో ఇవి కట్ ఆఫ్ ఎస్జిటికి సంబంధించి. ఎస్ఐకి సంబంధించి ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంతకుముందు వీడియోలు చాలా చేశాను అనమాట. సో దానికి నియర్గా అవే వచ్చాయన్నమాట. ఇక్కడ మీకు ఆ స్కోర్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఎస్జిటి ఎస్ఏ. ఇది ఎస్ఏలో చూడండి మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నాను. ఇక్కడ కృష్ణా డిస్టిక్ ఈ ఓన్లీ సోషల్ స్టడీస్ది. సో ఇంతకు ముందుకు మీరు ఏదైనా కట్ ఆఫ్ కావాలి అనుకుంటే అది ఎక్కడైతే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు చేసినాం సేమ్ అదే కట్ ఆఫ్ ఉంది. ఒకసారి చూడండి. ఈ 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 10 మెంబర్స్ మాత్రం. మనం ప్రతిసారి చెప్పుకున్నాం అనమాట, ఎవరైతే ఎస్ఏలో స్కోర్ చేస్తారో 80కి పైగా వాళ్ళు వీళ్ళపై లెక్క పెట్టొచ్చు అని చెప్పేసి. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి 70కి, ఇక్కడ చూడండి మీరు గమనించండి 80కి తర్వాత 75కి మధ్యలో కేవలం ఎంతమంది ఉన్నారంటే 20 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో పాయింట్ డెసిమల్స్ కూడా ఇక్కడ తక్కువగానే ఉన్నాయి. సో 30 ఈ 75 to 80 మధ్యలో ఉన్నది 20 మెంబర్స్. 80కి మీద స్కోర్ చేసిన వాళ్ళు 10 మెంబర్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు. సో ఇలా ఉంటే ఏంటంటే ప్రతి అభ్యర్థికి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ 30, ఇదొక 40. సో 70 నుంచి 80 మధ్య స్కోర్ చేసిన వాళ్ళు మొత్తం వచ్చేసి 60 మెంబర్స్. 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఓన్లీ 10 మెంబర్స్. ఇలా ఉంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎంత కాంపిటీషన్ ఇచ్చాము, మన జిల్లాలో ఎంత కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్లో నేను ఎంత గట్టి పోటీ ఇచ్చాను అనేది తెలుస్తుంది అభ్యర్థికి. దానివల్ల అతనికి కొంచెం కాన్ఫిడెన్స్ అని ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కాకుండా ఇప్పుడు మనకు వచ్చే ఏదైతే నోటిఫికేషన్ ఉందో 2026ది, దానికి ప్రిపేర్ అవ్వడానికి తనకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట ఇలాంటి స్కోర్స్ అనేవి ఉండడం వల్ల. ఇంతకుముందు మనం ఎస్జిటి చూసినప్పుడు అలాంటి స్కోర్ పాయింట్ డెసిమల్స్ నుండి ఆ పాయింట్ 80కి 81కి మధ్యలో వచ్చేసి 30 మెంబర్స్ ఉంటే చాలా అది ఎంత డిస్కరేజింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి అదే కేవలం ఉన్నదే 71, 70కి పైగా సాధించిన వాళ్ళే 70 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఉండాలి స్కోర్స్ ఉంటే ప్రతిదీ ఒక అభ్యర్థికి అనేది ఎంకరేజింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి చూడండి ఆ తర్వాత 65 చూద్దాం. ఇక్కడ చూడండి 65, 157, 70 తర్వాత 70కి 157 ఈ మధ్యలో ఇంతమంది ఉన్నారు. 30 మొత్తం వచ్చేసి 87 మంది ఉన్నారు. సో మనకున్న పోస్టులకి
ప్లస్ ఇప్పుడు మనకి ఏవైతే పోస్టులు ఉన్నాయో సో కొంచెం ఈ రీజనబుల్ ర్యాంక్స్ అనమాట ఇవి. ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఇచ్చేది జాబ్ వస్తుంది అని, లేదంటే ఇంకొంచెం నెక్స్ట్ టైం కష్టపడితే జాబ్ వస్తుంది అని హోప్ ఇచ్చే మార్క్స్ అనమాట ఇవి. సో ఇక్కడ చూడండి మనం చాలా సందర్భాలలో చెప్పుకుంటాం. ఎవరైతే కేటగిరీ వైజ్ ఉంటారో ఆ కేటగిరీ వైజ్ ఉన్నప్పుడు తక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది, మీకు జాబ్ వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ ఒక్క విషయం అయితే చూడండి, మీరు ఎవరైతే ఇప్పుడు మీ జిల్లాలో ఇప్పుడు మీరు బీసీ ఏ కేటగిరీ అంటే మీకు ఒక 15 పోస్టులు ఉన్నాయంటే 15 ర్యాంకు ఒక 400 అనుకోండి. ఇంతవరకు పోస్టులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఇంకా లేవు అనుకోకండి. ఎవరైతే 16, 17, 18 ఇలా ఉంటారా ఈ ముగ్గురు కూడా మీ ర్యాంక్ అనేది ఓ 600 ఉండని, ఈ ర్యాంక్ వచ్చేసి ఒక 1000 ఉండని, ఇక్కడ ర్యాంక్ తోటి సంబంధం లేదు. ఎందుకంటే ఆ నెక్స్ట్ 15th పోస్ట్ తర్వాత పోస్టులు లేకున్నా సరే నెక్స్ట్ ర్యాంక్ మీదే. నెక్స్ట్ ర్యాంక్ మీదే. సో మీరు ఎవరైతే ఈ 15లో మల్టిపుల్ పోస్ట్ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏదైనా ఒక పోస్ట్ ప్రిఫర్ చేసుకొని వెళ్ళిపోయినప్పటికీ ఇందులో ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ ఏర్పడినప్పుడు నెక్స్ట్ అభ్యర్థి 16th అభ్యర్థి కన్నా 16th అభ్యర్థి 17th అభ్యర్థి అన్నా 17 తర్వాత 18th అభ్యర్థి అన్నా ఈ 15 మందిలో ఎంతమంది వెళ్ళిపోతే ఆ సాధ్యమైనంత వరకు ముగ్గురు వెళ్ళిపోతే ముగ్గురికి ఛాన్స్ దొరుకుతుంది, ఒకరు వెళ్ళిపోతే ఒకరికి ఛాన్స్ దొరుకుతుంది. అట్లా ఎవరైతే ఈ దగ్గరలో ఉన్నారో మీరు సర్టిఫికేట్స్ అన్ని రెడీగా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే 1:1 మాత్రమే పిలుస్తున్నారు. సర్టిఫికేట్స్ అనేవి కొంతమంది దగ్గర ఉండవు కొన్ని కారణాల వల్ల. ఆ సర్టిఫికేట్స్లలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళ ప్లేస్లలో కూడా జాబ్ అనేది ఫిల్ అవుతుంది. అప్పుడు మీకు ఆ జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఇది ఎస్ఏ ప్రతి కేటగిరీది చెప్పడానికి కష్టం. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సబ్జెక్ట్ చెప్తే దాదాపు వీడియో లెంత్ అవుతుంది. వీడియో లెంత్ అవ్వడం పక్కన పెడితే కొంచెం అటు ఇటు ఉంటుంది. సో మీకు ఎలా చెక్ చేసుకోవాలి, మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకుంటే మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వీడియో అనేది ఉంది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి.